సో ఇది నా పెళ్లి చీర. అండి అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈస్ కళ్యాణి బోపా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. ఈ వీడియోలో పెళ్ళికి రిలేటెడ్ కొన్ని థింగ్స్ అండ్ అదర్ స్టఫ్ కపుల్ ఆఫ్ డేస్లలో జరిగినవన్నీ కలిపి చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. సో ముందు నేను బాలికి వెళ్ళి వచ్చాను కదా, వచ్చేసరికి కశ్వికి జలుబైందని చెప్పాను కదా. సో తన కోసం అనేసి హోమ్ రెమెడీస్ లాగా తులసాకులు తెమ్మంటే కిందకి వెళ్తున్నా. సో వచ్చేసరికి ఇల్లంతా వెనకాలంతా క్లీన్ అయిపోయింది. మా పెద్దమ్మ చెట్లు పెట్టింది ఇక్కడ, సో అవన్నీ తీసేసింది. ఎందుకంటే ఇక్కడే పెళ్లి కొడుకు ఈవెంట్, టెంట్ ఇవన్నీ ఇక్కడే ఇస్తారనమాట. సో అన్నీ క్లీన్ చేసేసారు. సో పెళ్లి పనులు అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో తులసాకులు తీసుకొస్తే మమ్మీ అది నూరి రసం తీసి తాగిపించింది అనమాట. ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఫోటో ఇస్తుందా? వీడియో ఇస్తుందా? పాపలు అలా అలా ఎట్లా తాగుతావు చూడు, మంచిగా తాగుతుంది. నువ్వు తాగద్దు, నీకు కాదు ఇది, పాపకే పాపకి ఇంటికి తాగుతుంది. సో కశ్వికి సర్ది అయింది. సో జస్ట్ టు బి ఆన్ సేఫ్ సైడ్ ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. కాళ్ళ దాకా కవర్ చేసి తీసుకుపోతున్నాం, కొద్దిగా చల్లగా ఉందని చెప్పేసి. అండ్ చెవులు, నాకు మెయిన్లీ తన ఇయర్ ఇన్ఫెక్షన్ గురించి కొద్ది టెన్షన్ ఉందన్నమాట, మళ్ళీ ఏమన్నా వస్తుందేమో అని. సో దట్స్ వై మేక్ షూర్ చేసుకుందాం అనేసి హాస్పిటల్కి బయలుదేరినాం, నేను, కార్తిక్, కశ్వి. సో ఇట్లా మేము ముగ్గురం బండి మీద వెళ్ళడం. తను చిన్న ఉన్నప్పుడు వెళ్ళాం, బట్ అప్పుడు తను ఇలా మధ్యలో కూర్చునే స్టేజ్ కాదు. సో ఇప్పుడు తను మధ్యలో కూర్చోబెట్టుకొని వెళ్ళినాం అనమాట. తనకు కూడా అన్నీ అర్థమవుతున్నాయి కదా చుట్టుపక్కలవి. తను కూడా బాగా ఎంజాయ్ చేసింది ఆ రైడ్ని. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ చూసి ఏం లేదు, జస్ట్ నార్మల్ రెగ్యులర్ కోల్డ్, మేబీ వెదర్ చేంజ్ వల్ల దీనివల్ల రావచ్చు అని చెప్పారు. సో అక్కడ నుండి మేము అగైన్ స్టాప్ అయినాం టీ అండ్ స్నాక్స్ కోసం. కూర్చొని తినుకుంటే చాయ్ కావాలంటే చాయ్, మేము దో చాయ్ అంటే దో చాయ్ అని చెప్తాను. తింటావా? ఇందులో ఎందుకు వేసినా అని చెప్తుంది. అద్దు